షాప్ గ్లోబల్ అకాడమీ MEC CEC BCom BBA చదివే విద్యార్థులకు నంబర్ 1 కోచింగ్ అకాడమీ ఫర్ CA CMA CMA ACCA CMA US ప్రొఫెషనల్ కోర్సెస్. హాయ్, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ ఫాతిమా. ఆయుర్వేదిక్ కి సంబంధించి కొన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ చిట్టిపట్ల మధుసూదన్ శర్మ గారు, ఆయుర్వేదిక్ పీపుల్ అన్నమాట. సో గోల్డ్ మెడలిస్ట్ కూడా సార్. ఈ రోజు మనం గ్యాస్ ట్రబుల్ గురించి, కొన్ని సమస్యలు అంటే చాలా మంది ఫేస్ చేస్తున్నారు, దాని గురించి తెలుసుకుందాం ఈ రోజు. హాయ్ సార్. హాయ్ అమ్మా. ఎలా ఉన్నారు సార్? బాగున్నామ్మా, మీరు ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాం సార్. చాలా మంది ఇప్పుడు గ్యాస్ట్రిక్ ట్రబుల్ పడుతున్నారు సార్, అది కామన్ కూడా అయిపోతుంది. అండ్ చాలా డబ్బు కూడా ఖర్చు పెడుతున్నారు హాస్పిటల్స్ కానీ మెడికల్ షాప్స్ కానీ చాలా మంది. సో దాని గురించి ఏమైనా రెమెడీ చెప్తారా సార్? చాలా చాలా మంచి రెమెడీస్ ఉన్నాయమ్మా. ఇంతకుముందు కూడా చాలా రెమెడీస్ ఇలాంటివి చెప్పానమ్మా. సూక్ష్మంలో మోక్షం అమ్మా. సో మనం చెప్పేటువంటి రెమెడీస్ డెఫినెట్గా పనిచేయాలి. అటువంటి రెమెడీస్ అయితే ఈజీగా తయారు చేసుకోగలరు అమ్మా, ఈజీగా రిజల్ట్స్ కూడా వచ్చేస్తాయమ్మా. సులువుగా ఉండాలి. అలాంటి ఇంతకుముందు కూడా కొన్ని ప్రోగ్రామ్స్ చేసాము మనము. ఇప్పుడు కూడా మీరు గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనేటువంటి మంచి టాపిక్ చెప్పారమ్మా. ఎందుకంటే చాలా మంది సఫర్ అవుతున్నారమ్మా. నేను డైలీ ప్రాక్టీస్లో అబ్జర్వ్ చేస్తుంటాను కదా, రోజు వచ్చేటువంటి పేషెంట్స్లో దాదాపు ఒక 10% 20% గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యతో సఫర్ అయ్యేటువంటి వాళ్ళు ఎక్కువ ఉంటారమ్మా. రెండోది ఏంటంటే, ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యతో తెలిసి తెలియక విచక్షణారహితంగా విచ్చలవిడిగా డాక్టర్ల పర్యవేక్షణ లేకుండా కూడా చాలా మంది పపర్మెంట్ లాగా మాత్రలు వేసుకుంటుంటారమ్మా. అవును సార్. గ్యాస్ట్రిక్ ట్రబుల్కు అది మంచిది కదమ్మా. కాబట్టి డాక్టర్ల సలహా మేరకు కొన్నాళ్ల పాటు వాడుకోవచ్చు, కానీ వీలైనంత వరకు హోమ్ రెమెడీస్తోనే ఆ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యను తగ్గించుకోవడం మంచిదమ్మా. దీనివల్ల ఏమవుతుందంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి. అలాంటి ఎన్నెన్నో ఉన్నాయమ్మా. ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి ఇప్పుడు ఒకటి చేసి చూద్దామమ్మా. ఓకే సార్. ఇప్పుడు దీనికి సంబంధించిందమ్మా కేవలము ఓమం, అజ్వాయిన్ ఐడియా ఉంది కదమ్మా? అవును సార్. వాము, అజ్వాయిన్, సాల్ట్, ఓకే, ఈ రెండు ఉంటే బ్రహ్మాండమైనటువంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్ మెడిసిన్ రెడీ అయిపోతుందమ్మా. ఓకే. సో జనరల్ గా సర్వసాధారణంగా ఈ రెండు మన ఇళ్లలో ఉంటాయమ్మా, లేకపోతే డిపార్ట్మెంటల్ స్టోర్స్ లో కూడా దొరుకుతాయి. సో వామును రెడీ చేసుకోవాలి. తర్వాత ఉప్పు. సో ఫస్ట్ ఏం చేస్తారంటే అమ్మా, ఒక 200 ml వాటర్ తీసుకోవాలమ్మా. ఓకే సార్. మీరు వాటర్ తీసుకోండి అమ్మా, చెప్తాను ప్రొసీజర్ కూడా. ఓకే సార్. ఒక పాత్రలో ఒక 200 ml వాటర్ తీసుకోండి తల్లి. 200 ml వాటర్ అన్నమాట. అందులో 1/2 టీ స్పూను ఓమం వేసేయండి మా. అజ్వాయిన్ అనే పేరుతో పిలుస్తారమ్మా. అజ్వాయిన్ అని అంటారండి చాలా మంది. సో ఇది వామ్ అన్నమాట. సరిపోతుందా సార్? 1/2 టీ స్పూన్, కొద్దిగా తీసుకున్నా పర్లేదు, చాలమ్మా, చాలు. 1/2 టీ, ఓకే అమ్మా. అందులో వేసేయండి మా. సో వాటర్లో 200 ml వాటర్ తీసుకున్నారమ్మా. 200 ml వాటర్లో 1/2 టీ స్పూన్ అంటే 2.5 grams అని చెప్పుకోవచ్చు అమ్మా. 2.5 grams to 3 grams వరకు తీసేసుకొని ఆ అజ్వాయిల్ని వాటర్లో వేసేసేయాలమ్మా. వేసిన తర్వాత సన్న మంట మీదమ్మా, బాగా గుర్తుపెట్టుకోవాలి, సన్న మంట మీద 100 ml వాటర్ మాత్రమే మిగిలేటట్లు మరిగించాలమ్మా. ఓకే సార్. మనం ఎందుకంటే ఈ వామ్ అన్నది ఎందుకు యూస్ చేయాలి సార్ ఈ గ్యాస్ట్రిక్ కి సంబంధించి? వాములో గ్యాస్ట్రిక్ ట్రబుల్ సంబంధించినటువంటి మెడిసినల్ వాల్యూస్ ఎక్కువ ఉన్నాయమ్మా. జీలకర్ర వాడుతుంటారు, ధనియాలు వాడుతుంటారు, మెంతులు వాడుతుంటారు. ఇన్ కేస్ వాము అన్నది లేకపోతే జీలకర్ర అయినా వాడుకోవచ్చమ్మా. జీలకర్ర కూడా వాడుకోవచ్చు, బట్ ఇది కొంచెం ఫాస్ట్ గా పనిచేస్తుందమ్మా. కాబట్టి నంబర్ ఆఫ్ మెడిసిన్స్ మనకు వంటింటో దొరికేటువంటి వాటి ఆహార పదార్థాలు చాలా వాడుకోవచ్చు. బట్ వాము చాలా ఫేమస్ అంటే చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు వాము కొంచెం ఫాస్ట్ యాక్టింగ్ డ్రగ్ అనమాట, ఆహార ఔషధము. కాబట్టి వాము వల్ల రిజల్ట్స్ మేము ఫాస్ట్ గా ఉంటాయి. సో 100 ml నీళ్లు మిగిలేటట్టు మరిగించాలమ్మా సన్న మంట మీద. సో 100 ml నీళ్లు మిగిలిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు ఫిల్టర్ చేయాలమ్మా. చూడండి అమ్మా, మనం మాట్లాడే లోపలనే మెడిసిన్ కూడా తయారైపోతుంది చూడమ్మా. వాములు అన్నటువంటి ఔషధ గుణాలను అందులో వచ్చేస్తాయి, గోల్డెన్ కలర్ లో వస్తుంది. రియల్లీ. సో అందుకే చిట్కా వైద్యం అమ్మా. ఇంకా ఇప్పుడు గ్యాస్ ట్రబుల్స్ చాలా మందికి వస్తుంటాయి సార్. సో ఎలా వస్తుంది గ్యాస్ ట్రబుల్ అనేది, ఎందుకు వస్తుంది? ఎగ్జాక్ట్లీ అమ్మా. యాక్చువల్లీ ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఎందుకు వస్తుందంటమ్మా, వేళాపాడ లేని ఆహారం తీసుకోవడమ్మా, తర్వాత ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్ ఇలాంటివి ఎక్కువ తీసుకుంటుండడము, అదేవిధంగా వాటర్ సరిగా తాగకపోవడము, మానసికమైనటువంటి ఒత్తిడి, దాంతోపాటు కొన్ని వ్యాధులకి ముఖ్యంగా ఈ పెయిన్ కిల్లర్స్ ఇలాంటివి వాడుతుంటామమ్మా. ఈ పెయిన్ కిల్లర్స్ ఇలాంటివి వాడినప్పుడు గ్యాస్ట్రిక్ ట్రబుల్ వస్తుంటుంది. ఇలా వివిధ రకాలైనటువంటి కారణాల వల్ల ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య వస్తుంటుందమ్మా. చాలమ్మా ఇట్లా వస్తుందమ్మా కలరు. 100 ml నీళ్లు మిగిలేటట్టు మనం కాచడం వల్ల సన్న మంట మీద ఈ విధంగా కలర్ వస్తుంది. దీన్ని గోరవెచ్చకున్నప్పుడు ఫిల్టర్ చేయాలమ్మా. అంటే 100 ml కషాయం తయారైపోయింది, ఇప్పుడు దాన్ని ఫిల్టర్ చేయాలమ్మా. సో
అట్లా ఫిల్టర్ చేసేయాలమ్మా. స్టెయినర్ ఓకే సార్. ఓకేమ్మా. చూడమ్మా కరెక్ట్గా 100 ml తయారైపోయింది. ఓకే సార్. బ్రహ్మాండమైనటువంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్ మెడిసిన్ రెడీ అయిపోతుందమ్మా. సో ఈ యొక్క వామం అజవాయిన్లో ఉన్నటువంటి ఔషధ గుణాలని ఇందులోకి వచ్చాయమ్మా. ఓకే. ఇందులో జస్ట్ ఒక 2 pinches సాల్ట్ కలిపేసేయాలమ్మా. 2 pinches అంటే 500 milligrams నుంచి 1 gram వరకు. ఇంకా తగ్గించిన పర్లేదు, ఇంకో తగ్గించేసేయమ్మా. ఇంతే చాలమ్మా. జస్ట్ 2 pinches సాల్ట్ వేసేసేయమ్మా, కలిపేసేయమ్మా. చూడండి బ్రహ్మాండమైనటువంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్ మెడిసిన్ రెడీ అయిపోయిందమ్మా. ఓకే సార్. అందుకే చిట్కా వైద్యం అంటారమ్మా ఇలాంటి వాటిని. అంటే చిట్కా వైద్యం అంటే చిట్కా వేసిన తక్షణమే అంత అంత స్పీడ్ లో మెడిసిన్ తయారైపోతుందని అర్థము. సో చూడండి అమ్మా ఎంత సింపుల్ గా ఉందో. అన్ని మనకు మెడిసిన్ దొరికేటువంటి ఆహార పదార్థాలతోనే బ్రహ్మాండమైనటువంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఔషధాన్ని తయారు చేసుకున్నాము. ఇది పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ వాడుకోవచ్చమ్మా. చిన్న పిల్లలు అయితే ఇందులో సగం డోస్ వాడుకోవాలి. అంటే ఎంత లిమిటెడ్ క్వాంటిటీ తాగాలి సార్? 100 ml అమ్మా తయారైంది కదమ్మా. అంటే మార్నింగ్ ఈవినింగ్ అలా తాగొచ్చా? అంటే నిద్రపోయే ముందని ఇలా కొన్ని డౌట్స్ ఉన్నాయి నాకు. ఓకే అడగనమ్మా మీ డౌట్స్ ఏమైనా చెప్తాను. అదే సార్ మార్నింగ్ ఎంత ml తాగాలి, ఈవినింగ్ ఎంత ml? మార్నింగ్ వచ్చేసి ఆహారం తర్వాతమ్మా, మనం టిఫిన్ చేసిన తర్వాత కానీ భోజనం చేసిన తర్వాత కానీ ఒక 5-10 minutes తర్వాత 100 ml తాగాలమ్మా. మళ్ళీ రాత్రి కూడా ఫుడ్ తీసుకున్న తర్వాత ఒక 10 minutes ఆగిన తర్వాత మళ్ళీ ఇదే పద్ధతి అమ్మా. సో మెడిసిన్ ఏమో ఫ్రెష్ గా తయారు చేసుకోవాలమ్మా. సో ఫ్రెష్ గా తయారు చేసుకొని ఫ్రెష్ గా వాడుకోవాలి. అప్పటికప్పుడే మనం చాయ్ ఎలా తాగుతామో ఆ పానీయం లెక్కన ఇది కూడా తాగాలి. సో ఇంకోటి అయితే ఏమైతుందంటమ్మా, సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు ఒక 4 రోజులు 5 రోజులు 1 week రెగ్యులర్ గా 2 times వాడుకోవచ్చమ్మా. తర్వాత రోజు జస్ట్ నైట్ వాడుకున్నా సరిపోతుంది. చిన్నపిల్లలకు మాత్రం ప్రిపరేషన్ ఇట్లే చేసుకుని తిన్న హాఫ్ అన్ అవర్ కి తర్వాత తాగొచ్చు. 10 minutes 15 minutes తర్వాత తాగితే సరిపోతుంది. చిన్న పిల్లలకి ఇందులంతా సగం సగం వాడుకోవాలమ్మా. అంటే 100 ml వాటర్ తీసుకోవాలి. మనం తీసుకున్నటువంటి ఓమం కూడా హాఫే తీసుకోవాలి. 1/2 teaspoon తీసుకున్నాం కదమ్మా, అందులో సగం తీసుకోవాలమ్మా. సో సాల్ట్ కూడా అంతేమా. ఇందులో బెల్లం ఇలాంటివి కలుపుకోవచ్చా సార్? దీనికి కలుపుకోకూడదమ్మా. చక్కెర కూడా అసలు పనికిరాదమ్మా. అది వైట్ పాయిజన్, అసలు అది అసలు పనికిరాదు. డైరెక్ట్ గా ఇలాగే ఇదేమ్మా. సో ఈ ఉప్పు ఈ ఫార్ములాకి ఓమము. దీని స్పెషాలిటీ ఏంటంటే అమ్మా, ఇమ్మీడియట్ అమ్మా. ఇప్పుడు ఇంగ్లీష్ మందులు వేసుకుంటే మనకి ఎంత ఫాస్ట్ రిజల్ట్ వస్తుందో అంత ఫాస్ట్ రిజల్ట్ వస్తుందమ్మా. సో ఇవన్నీ నేను చెప్పేసరికి మీకు కొన్ని డౌట్స్ వస్తుంటాయమ్మా. దీని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయి? ఉండవమ్మా, అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయమ్మా. ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి సార్? సో దీని వల్ల ఏమైతుందంటమ్మా, సర్వసాధారణంగా ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉన్నటువంటి వాళ్ళలో వెయిట్ పెరుగుతుంటారు. పరోక్షంగా వెయిట్ తగ్గడానికి ఉపయోగపడుతుందమ్మా ఈ మెడిసిన్. రెండోది ఏంటంటే, ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉన్నటువంటి వాళ్ళలో కొలెస్ట్రాల్ ప్రాబ్లం అమ్మా. సో బ్లడ్ కొలెస్ట్రాల్ పెరిగిపోయేసి బీపీ పెరిగిపోవడము, తర్వాత గుండె జబ్బులు రావడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయమ్మా. సో కొలెస్ట్రాల్ ను కూడా పరోక్షం కంట్రోల్ చేస్తుందమ్మా. సో ఈ మాట చెప్పేసరికి మీకు ఇంకో డౌట్ రావచ్చు, సార్ సాల్ట్ వేసారు కదా సార్, సాల్ట్ మళ్ళీ బీపీ పెరిగిపోతున్నాం అని చెప్పేసి. ఎగ్జాక్ట్లీ డౌట్ వస్తుందమ్మా చాలా మందికి, ప్రేక్షకులు కూడా వస్తూ ఉంటుంది. సో కొద్దిగా సాల్ట్ ఏం కాదమ్మా, మనం చాలా చాలా తక్కువ సాల్ట్ వాడాము. ఎందుకంటే సాల్ట్ ఎందుకు వాడామంటేమా, ఈ మెడిసిన్ చాలా ఫాస్ట్ గా పనిచేసేదానికి సాల్ట్ కూడా ఉపయోగపడుతుందమ్మా. మెడిసిన్ ఫాస్ట్నెస్ పెంచేదానికి మనం సాల్ట్ కొద్దిగా వాడుతున్నాం కాబట్టి మనం ఎక్కువ ప్రమాణం వాడుకోలేదమ్మా. WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళ గైడ్ లైన్స్ ప్రకారం కూడా రోజు సర్వసాధారణంగా మనం 5 grams వరకు సాల్ట్ వాడుకోవచ్చు. కొంతమంది ఇందులో పసుపు కూడా వేసుకొని తాగుతారు, అది అలా వాడుకోవచ్చు కానీ అవసరం లేదమ్మా. చెప్పాను కదమ్మా, సూక్ష్మంలో మోక్షం. ఇవి చాలా చాలా ఉన్నాయమ్మా. మనం ఏదో సింప్లిసిటీ ఉండాలమ్మా, ఎక్కువ రిస్క్ తీసుకోకూడదు, మనం ఫలితం బాగుండాలి కాబట్టి. సో సింపుల్. చాలా మందికి వంటింట్లో దొరికే ఈజీ మెడిసిన్ ఇది. మెడిసిన్. రెండోది ఏంటంటే, ఇప్పుడు పసుపు చెప్పారు కదమ్మా, పసుపులో కల్తీ పసుపులు ఎక్కువ దొరుకుతున్నాయమ్మా. చాలా మంది ఈ ప్యాకెట్స్ తెచ్చుకుంటారు, ఆ పసుపును వాడుకుంటుంటారు. అలాంటిది మంచిది కాదు. పసుపు కొమ్ములు తెచ్చుకొని దంచి పౌడర్ తయారు చేసుకుని వాడుకుంటే మంచిది. కానీ ఇప్పుడు ఈ ఫార్ములాకి అవి కూడా అవసరం లేదమ్మా. కేవలం జస్ట్ నేను చెప్పినట్లు చాలా ఈజీగా ఉంది, వెరీ ఈజీ అమ్మా, వెరీ ఈజీ, చాలా ఫాస్ట్ గా పనిచేస్తుంది. మీరు అన్నట్లు సైడ్ ఎఫెక్ట్స్ ఏముండవమ్మా, అన్ని సైడ్ బెనిఫిట్స్. తర్వాత రెండోది ఏంటంటే అమ్మా, గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య ఉన్నటువంటి వాళ్ళకి మోషన్ ప్రాబ్లం ఉంటుందమ్మా. మోషన్ ఫ్రీగా రాదు, దానివల్ల ప్రాబ్లం ఇంకా ఎక్కువ అయిపోతుంటుంది. సో ఈ మెడిసిన్ వాడడం వల్ల వాళ్ళకి మోషన్ కూడా ఫ్రీగా అవుతుందమ్మా. రెండోది ఏంటంటే, ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య వల్ల కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, మెడ నొప్పి, తలనొప్పి, భుజం నొప్పి, తర్వాత ఈ నడుము నొప్పులు,
రకరకాల నొప్పులు వస్తుంటాయి దగ్గు కఫం ఇలాంటివి కూడా తొలగిపోతుందమ్మా. సో ఈ నొప్పులకు సంబంధించమా మనం ఏదైనా డాక్టర్ దగ్గర పోయినప్పుడు అన్ని పరీక్షలు చేస్తాడు జనరల్ గా ఆ వ్యాధి నిర్ధారణ భాగంగా అసలు ఈ నొప్పులు ఎందువల్ల వచ్చాయని చెప్పేసి. ఎందులో కారణం తెలియదమ్మా. గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య తగ్గిపోతే నొప్పులు తగ్గిపోతాయి. సో అలాంటి వాళ్ళు కూడా ఈ విధంగా సింపుల్ రెమెడీ ఫాలో అవుతామా వాళ్ళకు గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య తగ్గిపోవడమే కాకుండా నొప్పులు కూడా తగ్గిపోతాయమ్మా. అందుకే నేను చెప్పాను కదమ్మా సైడ్ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి, సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవమ్మా. క్షేమదాయకంగా వాడుకోవచ్చు, ఎన్నైనా వాడుకోవచ్చు. చాలా మంది అయితే ఇప్పుడు వచ్చిన బయట కొన్ని వస్తున్నాయి లైక్ బ్రాండ్స్ ఈనో అని గ్యాస్ట్రిక్ కి తొందరగా విరుగుడు అని చెప్పి సోడా తాగడం ఇలా జరుగుతుంది అనమాట. సో అలాంటి ఏం అవసరం లేకుండా ఈ హోమ్ రెమెడీ ఇది తాగితే చాలా సరిపోతుందమ్మా, చాలా ఫాస్ట్ గా పనిచేస్తుందా. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా మంచి చిట్కాలు చెప్పారు మీరు మాకు. మీరు చాలా సుపరిచితం కూడా చాలా మా వ్యూవర్స్ కి. సో వ్యూవర్స్ చూసారు కదా ఈ గ్యాస్ట్రిక్ కి సంబంధించి చాలా సమస్యలు ఫేస్ చేస్తున్నారు కదా. సో ఇలాంటి రెమెడీ సార్ చెప్పారు కాబట్టి ఇది తాగితే చాలా ప్రయోజనం అనమాట. అజ్వాన్తో చేసింది. సో ఎలాంటి బయట మందులు వాడాల్సిన అవసరం లేదు అండ్ మన కిచెన్ లోనే ఉన్న గ్రేట్ మెడిసిన్ అనమాట. సో ఇది వాడితే చాలా మంచిది. అండ్ మీకు ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా హెల్త్ ఇష్యూస్ సంబంధించి ఏమైనా ఉంటే సార్ కి చెప్తాను నేను, మీరు మాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.